ఓం మహాగణపతే నమః. ప్రేక్షకులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరము, ఈ నూతన సంవత్సరము అందరికీ మంచి జరగాలని, అదేవిధంగా మన కోరికలన్నీ నెరవేరాలని, కష్టాలు ఇంతవరకు కనుక పడుతున్నట్టయితే ఆ కష్టాలు కూడా తీరిపోయి అన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలు, శుభ ఫలితాలు అందరికీ కలగాలని కోరుకుంటూ, ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అన్ని రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మేషరాశి వారికి ఈ నూతన సంవత్సరంలో, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఏ ఏ నక్షత్రం వారు ఈ మేషరాశికి చెందుతారో ఒకసారి గమనించినట్టయితే, మీ యొక్క నక్షత్రం కనుక అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తికా నక్షత్రం మొదటి పాదం కనుక అయినట్టయితే మీరు మేషరాశిలోకి పరిగణింపబడతారు. లేదా ఒకవేళ మీకు ఏ రాశో తెలియనట్టయితే మీ యొక్క పేరులో ముఖ్యంగా చూ, చే, చో, లా, లీ, లు, లే, లో అనేటటువంటి తర్వాత ఆ అనేటటువంటి అక్షరాలతో కనుక మీ యొక్క పేరు ప్రారంభమైనట్టయితే మీరు కూడా మేషరాశిలోకి పరిగణింపబడతారని గుర్తించండి. ఇక ఈ మేషరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా వీరికి ఆదాయ వ్యయ రాజపూజ్యము, అదేవిధంగా అవమానాలు కనుక ఒకసారి చూసినట్టయితే మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 2, ఖర్చు 14గా ఉంది. రాజ్యపూజ్యం వచ్చేసి 5, అవమానం 7గా ఉంది. అంటే వీరికి ఈ సంవత్సరము కాస్త ఖర్చు అధికంగా కనిపిస్తుంది. అదేవిధంగా రాజ్యపూజ్యము, అవమానము దాదాపు సమానంగానే, రాజపూజ్యము 5, అవమానం 7గా ఈ సంవత్సరము మేషరాశి వారికి గోచరిస్తుంది. ఇక చూసినట్టయితే ఈ మేషరాశి వారికి మనము ముఖ్యమైనటువంటి గ్రహాలు గురువు, శని, రాహు, కేతు ఈ యొక్క గ్రహాల సంచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో వీరి యొక్క గ్రహస్థితి కనుక చూసినట్టయితే, గురువు వీరికి మే తర్వాత 3వ ఇంట్లోని, ఆ తర్వాత 4వ ఇంట్లోకి సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శని వీరికి 12వ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు. అంటే ఈ మేషరాశి వారికి 7 ఏళ్ల నర్ధపు శని అనేది ఈ మార్చి తర్వాత నుంచి ప్రారంభమవుతుందని మనం చెప్పవచ్చు. ఇక రాహు 12వ స్థానంలోను, తర్వాత లాభస్థానంలోను సంచారము, ఇక కేతు వచ్చేసి 6వ స్థానంలోను, 5వ స్థానంలోను సంచారం అనేది ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది. ఇవి స్థూలంగా మన మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మే మాసం వరకు మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు గురువు అందజేస్తున్నాడు. అదేవిధంగా కేతువు కూడా 6వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ మే వరకు ముఖ్యంగా గురువు, కేతువు ఈ 2 గ్రహాలు మీకు చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు అనుకూలంగా ఇస్తున్నారు. అదేవిధంగా అనుకూలంగా ఉన్నారు. ఇక జూన్ నుంచి మొదలుకొని ఈ సంవత్సరాంతము వరకు రాహువు మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు, లాభస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మనం చూసినట్టయితే మే వరకు మీకు గురువు, కేతువు లాభంగా ఉన్నారు, అంటే మంచి ఫలితాలు ఇస్తున్నారు. ఆ తర్వాత మీకు రాహువు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మీకు మిశ్రమైనటువంటి ఫలితాలు మనకు గోచరిస్తున్నాయి. అయితే ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే మే వరకు 2 గ్రహాలు అనుకూలత మనకు అధికంగా గోచరిస్తుంది. కాబట్టి వృత్తిలో మంచి అభివృద్ధి అనేది మనకు కనిపిస్తుంది. మీ పై అధికారులు చాలా అనుకూలంగా ఉంటారు. అంతేకాకుండా అన్ని విషయాల్లో అనుకూలత కనిపిస్తుంది. రావాల్సినటువంటి బకాయిలు మీకు వస్తాయి. ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. దంపతుల మధ్య ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. వివాహ ప్రయత్నాలు కనుక చేస్తున్న వారికి ఈ మేషరాశి వారికి వివాహ ప్రయత్నాలు కూడా ఈ సంవత్సరం సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా మీ ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి. మీ మాట తీరు వల్ల ధనలాభం పొందేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అంతేకాకుండా మీ భార్య కానీ, మీ భర్త కానీ మీ ఇష్టానుసారంగా ప్రవర్తించేటటువంటి, అంటే మీకు సహాయ సహకారాలు అందిస్తూ మీకు అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ఇక చూసినట్టయితే కేతువు కూడా 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మంచి వృత్తిలో ఒకవేళ మీరు మార్పు కోరుకున్నట్టయితే మంచి వృత్తిలో మారేటటువంటి అవకాశాలు కూడా
మేషరాశి వారికి ఈ సంవత్సరంలో గోచరిస్తున్నాయి. లీగల్ వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు కూడా మీకు చాలా అనుకూలంగా మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆరోగ్యం కూడా చక్కగా ఈ సంవత్సరంలో మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా, సంతోషంగా మేషరాశి వారు ఈ సంవత్సరంలో ఉంటారు. ముఖ్యంగా మంచి క్రమశిక్షణతో ఫోకస్గా పనిచేయడం వల్ల వృత్తిలో మేషరాశి వారికి అధికమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం మీరు పొందుతారు. ఇక చూసినట్టయితే ఇక జూన్ నుంచి రాహు కూడా లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ రాహు గ్రహం వల్ల చాలా చక్కటి ఫలితాలు ఈ సంవత్సరంలో, ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మీరు పొందుతారు. ముఖ్యంగా లాభస్థానంలో రాహు సంచారం చేయడం వల్ల, నెట్వర్కింగ్ వల్ల, అంటే మీకున్నటువంటి పరిచయాల వల్ల అత్యధికంగా ఉత్తమమైనటువంటి ఫలితాలు, ధనలాభం పొందగలుగుతారు. అదేవిధంగా మీరు ఏదైతే చేయలేము అని అనుకుంటున్నారో అది మీరు పూర్తి చేసేటటువంటి అవకాశాలు అధికంగా ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. ఎందువల్లంటే రాహు మన తాహతకు మించి, అంటే మనం ఏదైతే ఇంతవరకు చేయగలము, ఇంతకు మించి చేయలేము అని అనుకుంటున్నామో ఆ పనులను కూడా సుసాధ్యాలు చేసేటటువంటి శక్తి రాహుకు ఉంటుంది. కాబట్టి మీరు ఆ విషయంలో మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరంలో మీరు పొందగలుగుతారు. ఇక చూసినట్టయితే విశేష ధనలాభం కనిపిస్తుంది. వ్యాపారంలో కూడా చక్కటి అభివృద్ధి అనేది ఈ సంవత్సరంలో మీకు అధికంగా గోచరిస్తుంది. అంతేకాకుండా రాహు గోచారం బాగా ఉన్నందువల్ల మీకు సమాజంలో, అదేవిధంగా ఆర్థికంగా, సామాజికంగా మంచి అవకాశాలు అనేవి తప్పకుండా వస్తాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మేషరాశి వారు ఈ సంవత్సరంలో పొందగలుగుతారు. ఇక వివాహ శుభకార్యాలు, అదేవిధంగా గృహ వస్తు వాహనాలు కొనుగోళ్లు కూడా మనకు ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరంలో గోచరిస్తున్నాయి. ఇక ఇవి స్థూలంగా మీకున్నటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు కూడా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహు విదేశాలకు సంబంధించినటువంటి గ్రహము లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఏదైతే ఫారెన్ రిలేటెడ్గా ఉంటాయో వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు శ్రీ ఈ విశ్వావసునామ సంవత్సరంలో కలుగుతాయి. ఇక మనం చూసినట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా గురువు 3వ స్థానంలోను 4వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. జూన్ తర్వాత నుంచి ఆ సంచారం అంతగా అనుకూలంగా ఉండదు. అదేవిధంగా కేతువు కూడా 6వ స్థానం నుంచి 5వ స్థానంలోకి మనకు అక్టోబర్ తర్వాత నుంచి సంచారం చేస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా సంతానం విషయంలో కాస్త ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా గమనించినట్టయితే జూన్ తర్వాత కూడా ఎప్పుడైతే మనము గురుగ్రహం యొక్క సంచారం అంతగా అనుకూలంగా లేదో అప్పుడు కాస్త బంధువుల యొక్క ఆరోగ్యం కానీ లేదా స్నేహితుల మధ్య విషాదం కానీ ఉండేటటువంటి అవకాశాలు మనకు గోచరిస్తున్నాయి. ఆ విషయంలో కనుక కాస్త జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక ముఖ్యంగా మేషరాశి వారికి అందరూ అనుకున్నట్టుగానే మనకు 7 ఏళ్లనర్ధపు శని, అంటే శని 12వ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు. కాబట్టి 7 ఏళ్లనర్ధపు శని అనేది మొదలవుతుంది. అయితే ఈ రాశివారు అంతగా భయపడవలసినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా మీరు కనుక మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టయితే, తీసుకుంటున్నటువంటి ఆహార విషయంలో కనుక జాగ్రత్తగా ఉన్నట్టయితే ఈ శనీశ్వరుని వల్ల కలిగేటటువంటి ఏదైతే ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఆ విషయాలను అధిగమించగలుగుతారు. తద్వారా మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ఆ ప్రయాణ విషయాల్లో కాస్త జాగ్రత్త పడండి. ఎందువల్లంటే శని 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఆ విషయాల్లో కనుక జాగ్రత్త పడినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మీకున్నటువంటి ఈ నూతన సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. అయితే ఈ సంవత్సరంలో మీరు ముఖ్యంగా గురువుకి, అదేవిధంగా శనికి, అదేవిధంగా కేతువుకి, ఈ 3 గ్రహాల గనక వీలైనప్పుడు పరిహారాలు కనుక చేసుకున్నట్టయితే ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మనము గురుగ్రహానికి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ గురుగ్రహానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం చూసినట్టయితే ముఖ్యంగా గురుగ్రహ మంత్రము ఓం గ్రాం గ్రీం గ్రోం సహ గురవేన్ నమః అనేటటువంటి
బీజ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించడం ద్వారా గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇది గురువారం రోజు ఉదయం లేదా సాయంత్రము పసుపు రంగు వస్త్రాలు ధరించి జపించడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక చూసినట్టయితే పసుపు రంగు వస్త్రాలు ఇతరులకు దానం చేయడం ద్వారా లేదా బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా కూడా గురుగ్రహం వల్ల కలిగేటటువంటి బాధలు తొలగిపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఇక గురువారం ఉపవాసం చేయడం ద్వారా కూడా చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి. అది కూడా గురుగ్రహం యొక్క పరిహారంగా మనము చేయవచ్చు. ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఉపవాసం ముగిసిన తర్వాత పసుపు రంగులో ఉన్నటువంటి పదార్థాలను స్వీకరించడం ద్వారా కూడా మంచి ఫలితాలు మనకు కలుగుతాయి. శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేయడం ద్వారా కూడా గురుగ్రహం వల్ల కలిగేటటువంటి బాధలు మనం తొలగించుకోవచ్చు. ఇక లేదా ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా కూడా గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారంగా మనం చూడవచ్చు. ఇక పవిత్ర గంగా జలంతో స్నానం చేయడం కూడా గురుగ్రహంకి పరిహారంగా మనం చూడవచ్చు. ఆ విధంగా చేసినట్టయితే ఏదైతే మనము ప్రతికూలమైనటువంటి ఫలితాలు గురుగ్రహం వల్ల కలుగుతున్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోతాయి. ఇక ఈ గంగా జలంలో కాస్త పసుపు కలిపి స్నానం చేసినచో ఇంకా గురు దోషాలు ఏదైనా ఉన్నట్టయితే ఆ దోషాలు కూడా మనకు తొలగిపోతాయి. ఇవి స్థూలంగా గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరగడానికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. ఇక శని గ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరగడానికి ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే శనీశ్వరునికి శనిదేవునికి నైవేద్యాలు నల్లని నువ్వులు సమర్పించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మనకు నల్ల నువ్వులతో చేసినటువంటి నూనెతో దీపం వెలిగించడం ద్వారా కూడా శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మనం పొందవచ్చు. అంతేకాకుండా దానం వల్ల కూడా శనిగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం తొలగించుకోవచ్చు. నల్లని వస్త్రాలు నల్లని ఇనుమును కూడా దానం చేయడం వల్ల శనీశ్వరుని యొక్క దోషాలు తొలగిపోతాయి. గోశాల లేదా అనాథాశ్రయాలకు వెళ్ళి ఆహార దానం చేయడం ద్వారా కూడా శనీశ్వరుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకోవచ్చు. అంతేకాకుండా మంగళవారము శనివారము హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా కూడా మనకు శని వల్ల కలుగుతున్న బాధలకు మనం విముక్తి పొందవచ్చు. అంతేకాకుండా మనం ఇంకా చూసినట్టయితే శనీశ్వరుని యొక్క అనుగ్రహం పొందడానికి ముఖ్యంగా ధర్మ మార్గంలో నడవడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా గమనించండి. ఎవరికి మనకు కీడు చేయకుండా ఎవరిని మోసం చేయకుండా ఒక డిసిప్లిన్డ్గా ఒక క్రమబద్ధంగా గనక ఉన్నట్టయితే శనీశ్వరుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం తొలగించుకోవచ్చు. ఎవరైతే నిజాయితీగా ధర్మబద్ధంగా ఉంటారో వారికి శనీశ్వరుని వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు ఎటువంటివి ఉండవు. అలాంటి ఇబ్బందులు అనేవి శనీశ్వరుని వల్ల కలగవు అని గుర్తించండి. అంతేకాకుండా శనీశ్వరుని యొక్క హోమము కూడా మీకు బాగా శనీశ్వరుని వల్ల ఇబ్బంది కలుగుతున్నట్టయితే శనీశ్వరునికి సంబంధించినటువంటి హోమ జపాలు కూడా చేయించుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి శనీశ్వరునికి మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. కేతు గ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా కేతు గ్రహానికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు గనక మనం ఒకసారి గమనించినట్టయితే ఓం కేతవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని పఠించవచ్చు. లేదా కేతు యొక్క బీజ మంత్రమైనటువంటి ఓం శ్రాం శ్రీం శ్రోం సహ కేతవే నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక మనం ప్రతిరోజు జపించగలిగినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి. అదేవిధంగా ముఖ్యంగా మంగళవారము లేదా శనివారము ఉదయము లేదా సాయంత్రము ఈ మంత్రాన్ని పఠించినట్టయితే ఇంకా మంచి ఫలితాలను కలుగుతాయి. ఒకవేళ ప్రతిరోజు మీరు మంత్రాన్ని జపించడానికి వీలు కానట్టయితే కనీసం మంగళవారము లేదా శనివారము ఉదయము సాయంత్రము ఈ మంత్ర జపం కనుక చేసినట్టయితే కేతు వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు మనకు అధికంగా ఉంటాయి. ఇక గణపతిని పూజించడం ద్వారా కూడా కేతు గ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. అదేవిధంగా నాగదేవతను కూడా పూజించడం వల్ల కేతు వల్ల కలిగేటటువంటి ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయి. ఇక గణపతికి అరటి పండ్లను నువ్వుల లడ్డూలను నైవేద్యంగా అందించడం ద్వారా కూడా
మనకి కేతుగ్రహం యొక్క పరిహారం చేసుకోవచ్చు. ఇక నాగదేవతకు ముఖ్యంగా పాలు లేదా పంచామృతంతో అభిషేకం చేయడం ద్వారా, నైవేద్యం పెట్టడం ద్వారా కూడా కేతుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. శివుణ్ణి ఆరాధించడం వల్ల కూడా కేతుగ్రహ దోష పరిహారం కూడా జరుగుతుంది. అదేవిధంగా శివునికి అభిషేకం చేయడము, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడము ప్రతిరోజు. అదేవిధంగా శివలింగానికి నల్లని నువ్వులు సమర్పించడం ద్వారా కూడా మనకు కేతుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవి స్థూలంగా మనకు కేతుగ్రహం వల్ల కేతుగ్రహానికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. ఇవి స్థూలంగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నటువంటి మీ రాశి ఫలితాలు. ఇక అందరికీ ఈ సంవత్సరంలో చాలా చక్కటి ఫలితాలు కలగాలి, మంచి జరగాలి, మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరాలి, ధనధాన్యాలు అదేవిధంగా ఆయురారోగ్యాలు చక్కగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ, సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.